హాయ్ గైస్, దిస్ ఈజ్ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా హస్బెండ్ కలిపి మామిడికాయల కోసం మామిడి తోటలోకి వచ్చాము. మామిడి తోట చూసేయండి. ఈ మామిడి తోట ఏంటంటే మా ఆడబడుచు వాళ్ళ మావి గారు వేశారు. ఇది వాళ్ళకి ఎప్పటి నుంచి ఇక్కడ పొలం ఉంది నాకు తెలీదు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. ఇక్కడ మామిడి తోట వేసి 2 సంవత్సరాలు అవుతుంది. లాస్ట్ ఇయర్ కాసాయి కానీ తక్కువ కాసాయి. ఇరైతే పంట చాలా బాగా వచ్చింది. మీరే చూడండి మామిడికాయలు ఎన్ని కోసేస్తున్నామో. కోసుకున్న వాళ్ళకి కోసుకున్నాను కాయలు అన్నట్టు మేము ఎన్ని కోసుకుంటాను కాయలు మాకే. ఎందుకంటే మా ఆడబడుచు వాళ్ళు ఈ పొలానికి కొంచెం దూరం, వాళ్ళు రోజు వచ్చి పొలాన్ని చూసుకోవడానికి లేదు. అందువల్ల ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఎవరికి ఎన్ని కావాలో రాలిన కాయలు కానీ చెట్టునున్న కాయలు కానీ మొత్తం కాయలన్నీ వాళ్ళే పట్టుకుపోతారు. లాస్ట్ 1 వీక్ బ్యాక్ వచ్చాం మేము ఇక్కడికి. చెట్టు నిండా చాలా కాయలు ఉన్నాయి. అసలు గుత్తులుగా కాసేసినాయి. ఇప్పుడు ఒక్క కాయ లేదు, రాలిన కాయ కూడా ఒక్కడు కూడా లేదు. మొత్తం అన్ని పట్టుకుపోయారు. మేము ఇంకొకటే ఫిక్స్ అయ్యాము, ఎన్ని కాయలు అయితే అన్ని కాయలు పట్టుకుని వెళ్ళిపోతాము, మనకి ఇంకా కాయలనే ఉండవు అనేసి మా హస్బెండ్ నేను వచ్చాము మా అమ్మ వారి ఇంటికి. సరే కొన్ని కాయలు తీసుకుని ఇంటికి వెళ్దాము, అక్కడి నుంచి పంపుదామనేసి వచ్చాము. మీరే చూడండి ఈరోజు మా హస్బెండ్ తక్కువ చేస్తున్నారు కాయలు మామిడికాయ. కానీ మనం సాగు చేసుకుని ఆ కాయలు మనం తెచ్చుకుని తింటే ఆ ఫీలింగే చాలా బాగుంటుంది. కానీ బయట పెట్టి అమ్మి కాయలు ఏంటంటే రాలిన కాయలు కట్టు ఉంటాయి కదా, కాయల్ని తయారవ్వకపోయినా వాటికి బ్యాటరీ పెట్టేసి అమ్మేస్తారు. ఇవైతే అలా కాదు, మనం అయిన కాయలు కోసుకుని వాటిని ఈ కాయ చూడండి న్యాచురల్ కలర్ అనమాట. ఎంత న్యాచురల్గా ఉంది సార్ కాయ. ఇది ఒక కెమికల్ కానీ ఎటువంటి మందులు కొట్టలేదు. దీనికి కాయ సూపర్ ఉంది. మీకు కూడా మామిడి తోటలు ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీ పంట కూడా ఈ సంవత్సరం ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. కొంచెం వర్షాలు ఒకటి కాయడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. వర్షాలు కొనడం వల్ల చెరువులు చేసే వాళ్ళు ఒకటి, ఇలా మామిడి తోట వేసిన వాళ్ళు ఒకటి చాలా నష్టపోతున్నారు. అలా మీకు కూడా ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాయలు చూసారా ఇలా ఉన్నాను, చెట్టు కాయలు. బంగినమెల్లిలోనే రకరకాల అనమాట. ఇది ఒక టైపు బంగినమెల్లి. ఇందాక చూపించిన బంగినమెల్లిలో కనీసం 4-5 రకాలు వేసారు. ఇంకా వేరే కాయలు కూడా వేసారు, అవి కూడా చూపిస్తారు. అటువైపు కూడా ఉన్నాయి. ఇది పొలం ఎంత? ఇది ఎకరం. ఇది ఎకరం పొలంలో వేసారు. వాళ్ళు కొబ్బరి చెట్లు కూడా వేసారు. వాటితో పాటు వాళ్ళకి పొలాలు ఉన్నాయి. ఇంకా మనవరాలు తింటా ఉంటాయనేసి అన్నట్టుగా వేసారు ఈ పొలము. కానీ సాగు అయితే చాలా బాగా వచ్చింది. ఈ పొలంలోనే చాలా రకాల మొక్కలు వేసారు, చూపిస్తాను. నాకేమవుతారు, పెద్దనాన్న అవుతారు. ఆయన టాలెంట్ చూపిస్తాను. వయసు చాలా ఎక్కువ కానీ చాలా ఓపిక ఎక్కువ. అట్టి చెట్లు వేసారు ఇక్కడ. అట్టి చెట్లు, అట్టుకాయలు తినడానికి ఇంకా చూపిస్తాను. ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఏమో జామ చెట్టు వేసారు. ఇక్కడ ఒక జామ చెట్టు వేసారు. ఇక్కడ ఒక జామ చెట్టు వేసారు. ఇగో అక్కడక్కడ కొబ్బరి చెట్లు, చాలా చోట్ల కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లు అనేవి ఇంకా ఎదగలేదు, కానీ మామిడి తోట అనేది త్వరగా కాయలు కాసేసింది. అంటే మనం వేసుకుని చెట్టుని బట్టి ఉంటుంది. ఇప్పుడు చిన్న మొక్క అయినా కానీ పంట హైబ్రిడ్ టైపు పంట అనేది త్వరగా వచ్చేస్తుంది. ఇదివరకు అయితే చెట్టు పెద్దదైతేనే కానీ కాయలు కాసి కావు. కానీ ఇది 1 ఇయర్లోనే కాపుకి వచ్చేసింది. కాపు అనేది తక్కువ, కానీ 2వ సంవత్సరంలో చాలా బాగా వచ్చింది. కష్టపడిపోతున్నాడు ఆయన. చూడండి ఇగోండి అరటి చెట్లు చూసారా, ఆ పొడుగు నుంచి ఈ పొడుగుకి వేసారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఏదో ఒకటి మధ్యలో ఇదిగో సరువు చెట్లు కనిపిస్తున్నాయి లేవో, అక్కడక్కడ సరువు చెట్లు కూడా ఉన్నాయి. సరువు చెట్లు వేసారు. మామిడికాయ ఇదిగోండి. మామిడికాయ అయిపోయింది. ఇది
చిన్న కాయ అయినా అయిపోయింది కాయ, చాలా బాగుంది. కాయ పెద్దగా ఉన్న సైజు కాయ చూపిస్తాను కదా, ఇదిగో అవ్వలేదు కదా ఇంకా అవ్వలేదు, కానీ సైజ్ చూసారు ఎంత ఉందో, చాలా పెద్ద కాయ. ఇంకా తయారవ్వలేదు ఇది, కింద ఇంకా లోపల చాలా కాయలు ఉన్నాయి. చెట్టు బాగుంది అన్నిటికన్నా, ఈ చెట్టు అందంగా కనిపిస్తుంది చూడడానికి. కాయ అయిపోయింది, అది అయిపోయింది, కానీ ఉంచేదండి తర్వాత కొంత ఎందుకు కోసేసావు అది అయిపోయింది కదా, తినేద్దాం. కొరకు చూపుతానికి కొరకు అయిపోయింది కదా, ఇదిగోండి ఎల్లో కలర్లోకి వచ్చేసింది. ఇందులో అంత క్లారిటీ కనిపించట్లే. క్లైమేట్ మాత్రం అదిరిపోయింది ఈరోజు, నీట్గా మనం రావడానికి కాయలు కోయడానికి. మా అయితే ఒక 20-30 కాయలు కోద్దాం అనుకున్నాం, అంటే అవ్విన కాయలు మాత్రం నీట్గా కోసిన ఒక 10 కాయలైనా పట్టుకెళ్తాం, మళ్ళీ అవ్విన తర్వాత మళ్ళీ కోసుకోవచ్చు అనమాట, మనతోటే కాబట్టి. క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది ఈరోజు, చుట్టూ ఒకసారి చూపిస్తాను చూడండి. చుట్టూ చెరుకు తోటలో అటు చూసినా ఇటు చూసినా చెరుకు తోటలో వేసారనమాట. మధ్యలో ఒకటే ఈ మామిడి తోట, నీట్గా ఉంది. ఏంటంటే ఇక్కడికి మా బావాలు ఉండే ఇళ్ళకి కొంచెం దూరం అవడం వల్ల వాళ్ళు వచ్చి శ్రద్ధగా చూసుకోవడానికి లేదు, ఎవరో ఒకరు అలా కోసుకుంటున్నారు. సర్లే వాళ్ళు కూడా ఏదో ఎవరో ఒకరు తింటున్నారు కదా అని చెప్పి వాళ్ళు కూడా అంతేం కేర్ చేయట్లేదు. మామిడికాయలు చూస్తే మాత్రం సూపర్ ఉన్నాయి. ఒక టైప్ ఆఫ్ బంగినవెల్లి అనమాట, ఈ రకరకాలుగా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పెంచినవి సొంతంగా. ఎరువు అయితే పశువులు పేడ ఇలా వేసి పెంచినవి అనమాట. సూపర్ ఉన్నాయి కాయలు అయితే. సరే, జంట మామిడికాయలు ప్రభాస్ గారు ఛత్రపతి సినిమాలో అంటారు కదా, అలా అమ్మ జంట మామిడికాయలు పట్టిరామని, అలాంటి మామిడికాయలు అనమాట ఈ జంట మామిడికాయలు. కనిపిస్తుందా? అది పాపం ప్రభాస్ గారు పట్టుకోతే వాళ్ళ అమ్మ తిట్టేది కదా అని ఎక్కడో దొంగతనం చేసి పట్టుకొచ్చాడు మనకి, కానీ వాళ్ళ అమ్మ కోసం కష్టపడి పట్టుకెళ్తాడు. అది జంట మామిడికాయల సంగతి. ఇవి అయితే విడివిడి కాయలే, 3 కాయలు ఒకే సైజులో భలే కాసినాయి కదా. అది మ్యాక్సిమం అయిపోయినాయి. ఇవి కోసుకొని ముగ్గేసుకుంటే ముగ్గిపోతాయి. ఇవి ఒకవేళ ముగ్గేసుకోవాలనుకుంటే బ్యాటరీలు అవి కాకుండా ముగ్గుని మామిడిపండు పెడితే మ్యాక్సిమం ముగ్గిపోతాయి. అదే మా ఆవిడ చూడండి ఏదో చెప్తుంది. రకరకాల మొక్కలు చూపిస్తారన్నాను కదా, ఇదొకటి. ఇది దానిమ్మ చెట్టు వేసారు. ఇది అంత క్యూట్ ఉందో చూడండి, చిన్న మొక్క. ఇంకా ఎదగాలేదు. అటు సైడ్ అది చూపించి, అటు సైడ్ గోంగూర వేసారు. గోంగూర ఉంది. అండ్ ఇంకా చిలకడ పొద అంటారు కదా, చిలకడ పొద ఒకటి వేసారు. మళ్ళీ ఇంకోటి దోస పొద ఒకటి ఉంది. చాలా రకాలు వేసారు ఇందులోను. ఎంత ఓపిగ్గా చేస్తారో అతను, పెద్దనాన్నగారు అవుతారు నాకు. ఇంకా చూపిస్తానండి. ఏ కాయలు కోయలేదు. అంటారు ఇంకొక విత్తనమా ఇది, ఇంకొక రసాలు చూపిస్తున్నాను. ఇంకొక మామిడికాయ ఇది. ఇవి రసాల కాయలు. ఇవి అయితే మనం ఇక్కడ బొక్క పెట్టుకుని చీక్కొని తినడం. ఇది లోపల పీస్ కింద వచ్చేస్తుంది మనం తిన్నప్పుడు. దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముగ్గుతేనే తినగలుగుతాం, మళ్ళీ పచ్చికాయలు తినలేము. ముగ్గుతేనే తినగలుగుతాం, లేకపోతే తినలేము. అదిగో చూడండి, పీస్ కింద ఉంటుంది ఇది కాయ వచ్చేసి. అయిపోయింది కాయ, తినే చూసారా ముగ్గింది. మీకోసం ఇక్కడ ఓపెన్ చేస్తే తింటాను చూడండి. అబ్బా తీపా దురిపోయింది, తీసొంగ. చెట్టుని ముగ్గింది అనమాట, భలే ఉంది. వావ్. మీకు టిప్ చెప్తానన్నాను కదా. టిప్ ఏంటంటే, మనం మామిడికాయలు పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా, తయారైపోయినాయి.
చెట్టు నుంచి రాలిపోతే కాక మనం ఏం చేయనక్కర్లొద్దు. కానీ తయారవనియే మనం కోసుకుంటే కాక ఇందులో ఈ కాడలో జీడు ఉంటుంది. మనం కోసిన వెంటనే ఆ జీడు ఈ కాయ మీద పడకుండా జీడు అనేది కింద కారిపోయేదాకా కాయని సెపరేట్గా ఉంచి దాన్ని మొగ్గేసుకుంటే ముగ్గుతుంది. అదే జీడి కాయ అంటుకుపోయిందంటే కాయ అనేది గమ్ముని మొగ్గదు. అది చూడండి ఎన్ని కాసిస్తే చెట్టు బాగా కాయడం కాదు, చాలా కాయలు కాసినాయి. కోసుకెళ్ళిపోయారు అందరూ. సంచి తెచ్చేది ఇక్కడికి నేను వేయలేను. మాకు పట్టుకెళ్ళడానికి మేము కోసుకున్న కాయలు ఇవే, ఇంకెక్కువ తీసుకోలేదు. ఎందుకంటే మాకు ఈ కాయలు సరిపోతాయి. అవసరమైతే వచ్చి వాళ్ళే కోసుకుంటారు. ఒకవేళ చెప్తే మేము కోసుకొస్తాం. మేము ఎలాగా వచ్చాము కదా. ఇది నిమ్మ చెట్టు అనుకుంటా. ఇది నిమ్మ చెట్టే. నారింజకాయ చెట్టు ఆకైతే చాలా పెద్దగా ఉంటుంది. ఇది నిమ్మ చెట్టు. ఇది ఒక చెట్టు వేశారు. ఎక్కడ వృధాగా పోనివ్వలేదు ప్లేస్ని. ఎక్కడైతే ప్లేస్ ఉందనుకుంటే అక్కడ ఈ యొక్క మొక్క పట్టుకొచ్చేసేసారు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మన దగ్గరలో ఉంటే మనకి కావాల్సి మన చేతిలో ఉంటే మన తోటలో నుంచి వెళ్ళి తెచ్చుకుని తినొచ్చు. మన అవసరాలకి యూజ్ చేసుకోవచ్చు.